జన్మ జన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్ గ్రామానికి చోళరాజుల కాలం నాటి వైదీశ్వరుని గుడి కారణంగా ఆ పేరొచ్చింది. ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ నాడీ జ్యోతిష్యం అనేది బాగా ప్రసిద్ధి చెందింది. ఆ దేవాలయం యొక్క విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తంజావూరు 6 ఉపజిల్లాలుగా ఉండి మరియు అదే పేరుతో జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ తంజావూరును తమ రాజధానిగా చేసుకోవటం వల్ల చోళ రాజులు పరిపాలన కాలంలో ప్రాముఖ్యత పెరిగింది. తంజావూరు 18వ శతాబ్దం చివరలో దేశంలోని సంస్కృతికి కేంద్ర బిందువుగా ఉన్నది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఆ గుర్తింపుని ఇప్పటికీ కాపాడుకుంటుంది. ఒక నివేదిక ప్రకారం 2009లో 20,225 మంది భారత పర్యాటకులు మరియు 81,435 మంది విదేశీ పర్యాటకులు వచ్చారని తెలుస్తుంది. నాడి జ్యోతిష్యం మన జన్మ జన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. తంజావూరు పట్టణంలో అత్యధికంగా సందర్శింపబడే బృహదీశ్వరాలయము ఉంది. ఈ ఆలయమును రాజరాజ చోళ 1 మధ్యయుగ చోళరాజు 11వ శతాబ్దం ఏడీలో నిర్మించారు. 1987వ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. హిందూ మతం దేవుడు శివుడును బృహదీశ్వరాలయంలో పూజిస్తారు. నాడి జ్యోతిష్యం మన జన్మ జన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. తంజావూరులో మరో ప్రసిద్ధ ప్రదేశం మటాటా ప్యాలెస్లో ఉన్నది. ఈ మటాటా ప్యాలెస్ను భోస్లే కుటుంబం తంజావూరు నాయక్ కింగ్స్టామ్ పాలనలో నిర్మించబడినది. ఈ ప్యాలెస్ 1674 ఏడీ నుండి 1855 ఏడీ వరకు ఆ ప్రాంత పాలకుల యొక్క అధికారిక నివాసముగా ఉన్నది. తంజావూరు మటాటా రాజ్యంలో ఉన్న మటాటాల రాజ ప్రదేశం మరియు దాని చుట్టూ ఉన్న కోట 1799లో బ్రిటిష్ రాజ్యంలో కలపబడ్డాయి. నాడి జ్యోతిష్యం మన జన్మ జన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. సరస్వతి మహల్ లైబ్రరీ ప్యాలెస్ యొక్క ప్రాంగణంలో ఉంది. ఈ లైబ్రరీలో కాగితం మరియు తాళపత్రం మీద రాసిన 30,000 కంటే ఎక్కువ భారతీయ మరియు యూరోపియన్ రాతపాత్రలు సేకరణ ఉన్నది. అలాగే రాజభవనం లోపలికి రాజరాజ చోళ కళా గ్యాలరీ ఉంది. ఆ గ్యాలరీ లోపల రాతి మరియు 9 నుండి 12వ శతాబ్దాలలో ఉన్న హంస చిత్రాల భారీ సేకరణ ఉంది. నాడి జ్యోతిష్యం మన జన్మ జన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. ప్యాలెస్ గార్డెన్ ప్రాంగణంలో సెర్జో II రెవెరెండో సివి స్కాడ్జ్ చర్చిని నిర్మించాను. పర్యాటకులకు ఇది మరియొక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ స్క్వాడ్జ్ చర్చి 1779 ఏడీలో డానిష్ మిషన్ ద్వారా పనిచేస్తుంది. అద్భుతమైన అంశాలతో అల్లిన ఒక రహస్య చరిత్ర. తంజావూరుకు ఆ పేరును తంజన్ అనే పదం నుండి వచ్చింది. నాడి జ్యోతిష్యం మన జన్మ జన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. హిందూ మతం పురాణం ప్రకారం తంజన్ అనే రాక్షసుడు ఈ ప్రదేశంలో శిశువుని చేతిలో హతమైనాడు. ఆ రాక్షసుని ఆఖరి కోరిక మేరకు పట్టణమునకు ఆ పేరు పెట్టెను. తంజావూరుకు ఆ పేరు రావటానికి మరొక కారణం ఉన్నది. తన్ జా ఊర్ అంటే నదులు మరియు ఆకుపచ్చ వరి పొలాల్లో చుట్టూ ఉన్న స్థలం అని అర్థం. నాడి జ్యోతిష్యం మన జన్మ జన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. చోళరాజు కరికలన్ సముద్రం ద్వారా వరదలు సంభవించినప్పుడు పుంపూహర్కు ఆ సమయంలో వారి రాజధాని నగరంగా తంజావూరును ఉంచడం జరిగింది. ఉత్సవాలు మరియు ఆర్ట్ తంజావూరులో ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో త్యాగరాజు ఆరాధన అనే సంగీత ఉత్సవాలు జరుగుతాయి. నాడి జ్యోతిష్యం మన జన్మ జన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. పొంగల్ ఫెస్టివల్ జనవరి 14 నుండి 16 వరకు నిర్వహిస్తారు. రాజరాజ చోళ పుట్టిన తేదీని ఏటా అక్టోబర్లో నిర్వహించే సత్యతివగ్న పండుగను అత్యుత్సాహంగా జరుపుకుంటారు. అంతేకాకుండా అన్నే వేళలన్నీ ఫెస్టివల్లు ఆగస్టు మరియు సెప్టెంబర్లో జరుపుకుంటారు. ఈ ప్రదేశంలో శాస్త్రీయ సంగీత దక్షిణ భారత పెయింటింగ్ యొక్క ప్రధాన రూపమైన తంజావూర్
పెయింటింగ్కు ప్రసిద్ధి చెందింది. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. నగరంలో నేత పట్టు మరియు సంగీత వాయిద్యాల తయారీకి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉన్నది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పట్టు చీరలు వాటి యొక్క నాణ్యత మరియు పరిపూర్ణత కోసం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఏమి ఆశిస్తున్నావు? పూర్వకాలం నుండి సాంప్రదాయ వృత్తి వ్యవసాయంగా కాగా ప్రస్తుతం తంజావూరు యొక్క నివాసితులు ప్రధాన వృత్తి పర్యాటక రంగంగా ఉంది. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. తంజావూరును తమిళనాడు రైస్ బౌల్ అని పిలుస్తారు. తంజావూరు యొక్క జొన్న మరియు చెరకు పంటలు, వరి, కొబ్బరి, నూనె, నువ్వులు, అరటి, ఆకుపచ్చ పప్పు పెంపకం, పంట కోత వంటి వాటికి నిలయంగా ఉంది. నగరంలో ఇంకా ప్రధాన ఆకర్షణలు సంగీత మహల్, మనోరా, ఫోర్ట్ బ్రహ్మదేశ్వర ఆలయం, ఆర్ట్ గ్యాలరీ, శివగంగా ఆలయం, స్వాట్ చర్చి, సరస్వతి మహల్, లైబ్రరీ, విజయనగర కోట మరియు లార్డ్ మురుగన్ ఆలయం ఉన్నాయి. నాడీ జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. చిదంబరం నుండి కొద్ది దూరంలోనే ఈ ఆలయం ఉంది. అక్కడ శివుణ్ణి వైదేశ్వరుడు అని పిలుస్తారు. స్వామి దర్శనం సర్వరోగ నివారణం అని నమ్ముతారు. శివుడు వైద్యుని రూపంలో కొలువై ఉంటాడిక్కడ. అందుకే ఇతన్ని వైద్యేశ్వరుని కోయిల్ అంటారు. ఈ దేవాలయం 1600 సంవత్సరాల క్రితం చెందినది. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. అంగారకుడు ఒకసారి జబ్బున పడ్డాడట. జబ్బున పడిన అంగారకునికి వైద్యం చేయటానికి వైద్యుడిగా ఈశ్వరుడు అవతారం ఎత్తివచ్చి చికిత్స చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి వైదీశ్వరిన్ కోయిన్ అని పేరు వచ్చింది. అలాగే జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్య మహాముని జ్యోతిష్యంలో ఒక భాగం నడి శాస్త్రం, బొటనవేలి సముద్రాల ఆధారంగా భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పే పద్ధతి ఈ ఊరిలో ఉంది. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. ఈ గ్రామంలో దాదాపు 1200 పండితులు ఆనువంశికంగా సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా నాడి జ్యోతిష్యాన్ని చెప్పటంలో ప్రసిద్ధులుగా ఉన్నారు. ఈ నాడి జ్యోతిష్య తాళపత్ర గ్రంథాలు ఇక్కడ కోవెలలో ఉన్నాయి. ఆలయం చుట్టూ ఈ నాడి జాతకం చెప్పేవాళ్ళు ఎక్కువే ఉంటారు. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. అయితే ఈ తాళపత్రాలను ఎవరి ఆధీనంలోనూ ఉంచరు. మనం ఇచ్చిన వేలిముద్రను బట్టి వాళ్ళు వెతికి దొరికితే ఆ కట్ట మాత్రం జాతకం చెప్పే వాళ్లకు ఇస్తారు. పని పూర్తయిన తర్వాత తిరిగి ఆలయ అధికారులకు ఇచ్చేస్తారు. కర్ణాటకలోని కోడిమెట్టు అనే ప్రాంతంలో కూడా నాడి జ్యోతిష్యం చెప్తారు. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. ఇందిరాగాంధీ బ్రతికున్న రోజుల్లో తరచూ ఆమె అక్కడికి వెళ్ళేవారు. కేంద్ర రాష్ట్ర మంత్రులే కాదు, రాష్ట్రపతులు, అత్యున్నత పదవులు అందుకించిన చాలామంది కోడిమెట్ వెళ్ళేవారు. అయితే వైదీశ్వరన్ కోయిల్ నాడి జ్యోతిష్యంతో పోలిస్తే కోడిమెట్ ప్రాముఖ్యత ఒక్కింత తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఈ 2 గ్రామాలే నాడి జ్యోతిష్యానికి కేంద్రాలు. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. ఉత్తమ సమయం తంజావూరు సందర్శించడానికి ఉత్తమ సీజన్ అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఉంటుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు తేమతో కూడి ఉంటుంది. అయితే సందర్శన కోసం అనుకూలమైన ఆధునిక ఉష్ణోగ్రత హేతుబద్ధంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. స్వెటర్లతో వేడిని తగ్గించుకొని మంచి ఆకర్షణలతో సందర్శన చేసుకోవచ్చు. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. తంజావూరు ఎలా వెళ్ళాలి? కావేరీ డెల్టాలో నెలకొని ఉన్న ఈ నగరం యొక్క మొత్తం వైశాల్యం స్క్వేర్ 36 కిమీ వరకు విస్తరించింది. తంజావూరు బాగా వెల్లూరు, కోచి, ఊటీ ఇంకా అద్భుతమైన రహదారుల ద్వారా ఈ రోడ్తో సహా అన్ని ప్రధాన నగరాలకు కలపబడింది. ఒక ఉపపట్టణ ప్రజా రవాణా వ్యవస్థ రంగం లోపల ఇంకా ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు ప్రధాన పట్టణాలు
గ్రామాలు మధ్య తరచుగా తిరుగుతూ ఉంటాయి. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. తంజావూరులో తంజావూరులో వాతావరణం చాలా ఇతర సమీపంలోని నగరాల్లో ఉండే విధంగానే వేసవి కాలంలో ప్రధానంగా వేడి మరియు తేమతో ఉంటుంది. నైరుతి రుతుపవనాలు వర్షపాతం ఈశాన్య రుతుపవనాల సమయంలో పొందిన వర్షంతో పోలిస్తే తక్కువ. పశ్చిమ కనుమలు ఈ సమయంలో కావేరి నదికి వంటి తరువాతి జిల్లాకు సహాయంగా ఉంటుంది. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలు రెండూ కూడా నగరం అంతటా వసతి కోసం సంసిద్ధంగా ఉంటాయి. తంజావూరులో వెదజల్లబడినట్లుగా హోటళ్లు అధిక సంఖ్యలో పర్యాటకుల కోసం ఉన్నాయి. హోటళ్లు వారి ఆసక్తిని బట్టి ఆయా ప్రదేశాల్లో సమీపంలో ఉండడానికి యాత్రికులకు ఎటువంటి కష్టాలు ఉండవు. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు బ్రహ్మదేశ్వర ఆలయం. తంజావూరు బ్రహ్మదేశ్వర ఆలయం తమిళ నిర్మాణ కళల్లో చోళులు చేసిన అద్భుతమైన ప్రగతి యొక్క ప్రధాన ఉదాహరణ. హిందూ మత దేవుడైన శివుడుకు అంకితం చేయబడింది. భారతదేశం యొక్క అతిపెద్ద ఆలయం మరియు భారతీయ కళ నైపుణ్యం యొక్క మూల స్తంభాల్లో ఒకటిగా ఉన్నది. ఈ ఆలయంలో ప్రశాంతత, గొప్ప రూప లావణ్యములు మరియు పరిపూర్ణ స్థాయి కలిగి ఉంటుంది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. విజయనగర కోట. తంజావూరు విజయనగర కోట పెద్ద ఆలయం లేదా బ్రహ్మదీశ్వర ఈశాన్య ప్రాంతంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నాయకులు మరియు మటాటరాజుల 16వ శతాబ్దం ఏడీ మధ్య భాగంలో నిర్మించింది మొదలుకొని పూర్తి అయ్యే వరకు ప్రత్యేక కార్యాచరణ బాధ్యత తీసుకున్నారు. ఈ కోట లోపల తంజావూర్ ప్యాలెస్, సంగీత మహల్, తంజావూర్ ఆర్ట్ గ్యాలరీ, శివగంగా గార్డెన్ మరియు సరస్వతి మహల్ గ్రంథాలయం ఉన్నాయి. ఫోర్ట్ భవంతి వెనుక శత్రువులు చొరబాటు వ్యతిరేకంగా ప్యాలెస్కు రక్షణ ఉండేది. ఈ కోట చాలా శిథిలావస్థలో ఉంది మరియు దీన్ని ఒక పర్యాటక ఆకర్షణగా సాధారణ ప్రజలు సందర్శించుకోవచ్చు. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. ఆర్ట్ గ్యాలరీ. తంజావూరులో ఆర్ట్ గ్యాలరీ 1600 ఏడీలో నిర్మించబడినది మరియు దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన గణాంకాలు మరియు చిత్రాలు అనేక రకాలు ఇక్కడ ఉన్నాయి. తంజావూర్ ప్యాలెస్ యొక్క స్వంత భవన నిర్మాణం ఆశ్చర్యకరంగా ఉంటుంది. తంజావూర్ ఆర్ట్ గ్యాలరీ విస్తృతంగా కళాఖండాలు, చారిత్రక వస్తువులను మరియు 9 నుండి 12వ శతాబ్దాల మధ్య కాలంలో ఉనికిలో ఉన్న ప్రముఖ కళాత్మక కాంస్య చిత్రాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తంజావూరు జిల్లాలో అనేక ఆలయాల నుండి తీసుకురాబడిన చారిత్రక వస్తువులు కూడా ఉన్నాయి. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. రోడ్డు మార్గం. తంజావూరు ప్రైవేట్ బస్సులు. తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ యొక్క బస్సులు తమిళనాడులో ప్రధాన నగరాలతో అనుసంధానించబడి ఉంది. క్రమమైన బస్సు సర్వీసులు త్రిచి మరియు మదురై నుండి తంజావూరు వరకు ఉంటాయి. ఎక్కువ కిలోమీటర్కు రూ. 3-4 మధ్య పర్యాటక బస్సుల ఛార్జ్ ఉంటుంది. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. రైలు మార్గం. త్రిచి జంక్షన్ సమీప రైల్వే స్టేషన్ మరియు తంజావూరుకి కిలోమీటర్లు 58 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రిచి జంక్షన్ నుంచి తంజావూరుకు ట్యాక్సీ ద్వారా చేరడానికి సగటున రూ. 1000 ఖర్చు అవుతుంది. టూర్చి రైల్వే స్టేషన్ త్రివేంద్రం చెన్నై మార్గంలో ఒక ముఖ్యమైన అంశంగా మదురై ద్వారా మరియు ప్రతిరోజు తన కార్యకలాపాలను సాగిస్తుంది. నాడి జ్యోతిష్యం మన జన్మజన్మల రహస్యం. ఈ ఆలయంలో పదిలం. విమాన మార్గం. తంజావూరు సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం 61 కిలోమీటర్స్ దూరంలో ఉన్న త్రిచి వద్ద ఉంది. సాహేతుకమైన సమీపంలో ఇతర ప్రధాన విమానాశ్రయాలు చెన్నై 322 కిలోమీటర్లు మరియు బెంగళూరు 433 కిమీ. త్రిచి విమానాశ్రయం నుండి తంజావూరు చేరడానికి ట్యాక్సీ రూ. 1000 ఛార్జ్ అవుతుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.